సికింద్రాబాద్లో భారీ అక్రమ నిర్మాణం. పాత శిథిలావస్థలో ఉన్న భవనంపై నూతన నిర్మాణం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికుల ఆగ్రహం. చర్యలు తీసుకోకపోతే హైడ్రా, ఏసీబీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక. సికింద్రాబాద్ బోయిన్పల్లి సర్కిల్ పరిధిలోని రేతిఫల్ బస్టాప్ సమీపంలో భారీ అక్రమ నిర్మాణం జరుగుతుండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. పాతబడి శిథిలావస్థకు చేరుకున్న భవనంపై నిబంధనలకు విరుద్ధంగా కొత్త నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం బలహీనంగా మారిన పాత భవనాన్ని తొలగించకుండా దానిపైనే అదనపు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని, ఈ నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరుకున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీకి కూతవేటు దూరంలోనే ఈ అక్రమ నిర్మాణం. ఈ నిర్మాణం జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల కార్యాలయాలకు సమీపంలోనే కొనసాగుతున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్రమ నిర్మాణానికి కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుండి పై స్థాయి అధికారుల వరకు మామూలు తీసుకొని చర్యలు తీసుకోలేదని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే లంచాలే ముఖ్యమా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న అధికారులపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా వెంటనే రంగంలోకి దిగాలని ప్రజల డిమాండ్. బోయిన్పల్లి సర్కిల్ డీసీ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేసి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్యలు లేకుంటే సీఎం, ఏసీబీకి స్థానికుల ఫిర్యాదు. గతంలో ఈ అక్రమ నిర్మాణంపై పలు మీడియా కథనాలు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం, మున్సిపల్ ఉన్నత అధికారులు, అవినీతి నిరోధక శాఖలకు ఫిర్యాదు చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.